ఇండియన్ ప్రీమియర్ లీగ్ కు దినేష్ కార్తిక్ గుడ్ బై చెప్పాడు. ఐపీఎల్లో భాగంగా బుధవారం అహ్మదాబాద్లోని నరేంద్ర మోడీ స్టేడియంలో రాజస్థాన్ రాయల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్ అనంతరం దినేష్ కార్తిక్ ఐపీఎల్ కు గుడ్ బై చెప్పినట్లు భావిస్తున్నారు. మ్యాచ్ తర్వాత మైదానం నుండి డగౌట్ కు వెళ్తూ కార్తిక్ తన గ్లౌజులు తీసి ప్రేక్షకులకు అభివాదం చేశాడు. ఈ సందర్భంగా ఆర్సీబీ ప్లేయర్స్ అందరూ చప్పట్లు కొడుతూ డీకే డీకే అంటూ వీడ్కోలు పలికారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీంతో కార్తిక్ ఐపీఎల్ కు రిటైర్మెంట్ ప్రకటించినట్లు తెలుస్తోంది. కాగా ఈ సీజన్లో అద్భుత ఫామ్ తో ఆర్సీబీ విజయాల్లో కీలక పాత్ర పోషించిన కార్తిక్ 15 మ్యాచ్ల్లో 326 పరుగులు చేశారు. ఐపీఎల్లో 2008 ఎడిషన్ నుంచి ఆడుతున్న దినేష్ కార్తిక్ ఇప్పటి వరకు 257 మ్యాచ్లు ఆడినా 4842 పరుగులు చేశాడు. ఇందులో 22 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఢిల్లీ డేర్ డెవిల్స్, కింగ్స్ 11 పంజాబ్, ముంబై ఇండియన్స్, గుజరాత్ లయన్స్, కోల్కతా నైట్ రైడర్స్ జట్లకు కార్తిక్ ప్రాతినిధ్యం వహించారు. కాగా నిన్న రాజస్థాన్ జట్టుతో జరిగిన ఉత్కంఠ పోరులో బెంగళూరు ఓడిపోయింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన బెంగళూరు 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 172 పరుగులు చేసింది. అనంతరం బరిలోకి దిగిన రాజస్థాన్ 19 ఓవర్లోనే లక్ష్యాన్ని ఛేదించి క్వాలిఫై 2కు దూసుకువెళ్లింది. దీంతో బెంగళూరు టోర్నీ నుండి వైదొలిగింది. ఇక రేపు చెన్నై వేదికగా సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుతో రాజస్థాన్ రాయల్స్ తలపడనుంది.